బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. కవిత బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం అడిగారు ఈడీ అధికారులు. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీకి సమయం ఇచ్చారు సుప్రీంకోర్టు. గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు కవిత తరపు న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కవితకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఈడీ అధికారులు కౌంటర్ దాఖలు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నేటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో కవితకు బెయిల్ ఇస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. బెయిల్ పిటిషన్ పై కవిత తరపు న్యాయవాదులతో చర్చించేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు కేటీఆర్, హరీష్ రావులు. ఇక నేడు తిహార్ జైల్లో కవితను హరీష్ రావు, కేటీఆర్ కలుస్తారు. కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే గత విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు అయితే కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ అధికారులు సమయం కూడా అడిగారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. ఇక గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక కవిత బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణ ఎలా ఉండబోతుంది? తాజా సమాచారం ఏంటి? రైట్, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ పిటిషన్లు సిబిఐ దాఖలు చేసింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఈడీ మరికొంత సమయం కోరిన నేపథ్యంలో 22వ తేదీ వరకు, అంటే గత విచారణ సందర్భంగా 22వ తేదీ వరకు కౌంటర్ పిటిషన్ ఫైల్ చేయాలంటే కూడా ఈడీకి సమయం ఇచ్చింది. కానీ ఆల్రెడీ డైరెక్టరీ మొత్తం కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నప్పటికీ ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఫైల్ చేయడానికి అంటూ కూడా ఈడీపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె విశ్వనాథులతో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ చేస్తుంది. గతంలో ఇటు ట్రయల్ కోర్టు, మరోవైపు ఢిల్లీ హైకోర్టు రెండు కోర్టులు కూడా కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు గత విచారణ సందర్భంగా ఇటు సిబిఐ ఈడీకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో కేవలం సిబిఐ మాత్రమే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ మరికొంత సమయం కోరిన నేపథ్యంలో మరికొంత సమయం అయితే ఈడీకి కేటాయించింది. 22వ తేదీ వరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోరిన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 22వ తేదీన కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించబోతున్నారు. ఇటు ఈడీ సిబిఐ తరపున ఏఎస్జీ రాజు వాదనలు వినిపించబోతున్నారు. కవితకు సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయదు. ఇప్పుడు కవిత కేసు విచారణ దశలో ఉంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు కవితకు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి ఇదే కేసులో ప్రధాన ముద్దాయిలుగా ఉన్న ఇటు అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కేసులో బెయిల్ మంజూరైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం. మరోవైపు మనీష్ సిసోడియా, ఏటూకున్న మనీష్ సిసోడియా కూడా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో కవితకు 45 పిఎంఎల్ఏ సెక్షన్ కింద బెయిల్ మంజూరు చేయొచ్చు. విచారణకు హాజరవుతారు. గతంలో ఏ విధంగా అయితే విచారణకు హాజరయ్యారు, ఇప్పుడు కూడా అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతారు. కాబట్టి మహిళగా గుర్తించి కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరపున ముకుల్ రోహత్గి గత విచారణ సందర్భంగా వాదనలు వినిపించి దాదాపు 493 మందిని ఇప్పటి వరకు విచారించారు. మరికొంతమందిని కూడా గతంలో విచారించిన నేపథ్యంలో కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఎవరో ఏదో చెప్పారని ఆ నోటి మాట ద్వారానే కవితను ఆరోపణల నేపథ్యంలో అనేక అభియోగాలు నమోదు చేస్తూ కవితను అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు కవితకు సంబంధించి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరకలేదనేది కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ ఈ వాదనలు గతంలో ఏకీభవించని ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు కవిత
బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ వస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కేసులో ముద్దాయిగా ఉన్న మనీష్ సిసోడియాకు సేమ్ బెంచ్ జస్టిస్ బిఆర్ గవే, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి కవితకు కూడా ఈసారి అంటే ఈ రోజు జరిగే వాదనల ద్వారానే కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే కవిత బెయిల్ పిటిషన్పై న్యాయవాదులతో చర్చించేందుకు నిన్ననే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం కవితను తీహార్ జైలు ములాఖాతులో భాగంగా కలవబోతున్నారు. కవితకు ఒక ధైర్యం చెప్పేందుకు వారు కలుస్తున్నట్టు తెలుస్తోంది. అంటే త్వరలోనే బెయిల్ వస్తుంది కాబట్టి ఎటువంటి ఆధారపడద్దు, ఎటువంటి ఒత్తిడికి గురవద్దంటూ కూడా కవితకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే వారు చేస్తున్నారు. గతంలో కవిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో రెండవసారి కవితను ఇటు హరీష్ రావు, కేటీఆర్ కలుస్తున్నారు. సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టబోతున్న దిశభ్య ధర్మాసనం విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాదనలు ప్రతివాదనలు ఈ రోజు జరగబోతున్నాయి. అంటే ముందుగా సిబిఐ ఈడీ వాదనలు వినిపించబోతుంది. తర్వాత ముకుల్ రోహత్గి కవిత తరఫున వాదనలు వినిపిస్తారు. ఒకవేళ ఇద్దరు కనుక వాదనలు సమయం సరిపోకపోతే మళ్ళా మరొక రోజు ఈ కేసు విచారణను వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఆ తీర్పును రిజర్వ్ చేసి త్వరలోనే తీర్పును ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ రోజు అసలు దాఖలు చేయాల్సింది. ఒకవేళ వారిద్దరు 2 కేసులకు సంబంధించిన రీజాయిండర్ కానీ ఇటు ఈడీ కానీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోతే మళ్ళా కేసు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ దాఖలు చేస్తే మాత్రం ఇరువురి వాదనలు ఇటు ఈడీ, సిబిఐ వాదనలు, మరోవైపు కవిత తరఫున ముకుల్ రోహత్గి వాదనలు సుప్రీం ధర్మాసనం విన్న తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం వెలువరించబోతుందనే దాంట్లో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవితకు త్వరలోనే బెయిల్ రాబోతుంది. అసలు ఈ రోజు జరగబోయే వాదన ద్వారానే కవితకు అనుకూలంగా తీర్పు వస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.